హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడ్లోని డాక్టర్ వెస్ట్ మెథడ్ లేదా రీడింగ్ మెథడ్ దీని గురించి తెలుసుకుందాం. ఒకసారి మీరు ఈ మ్యాప్ని చూడండి. మనకు ఇక్కడ వెస్ట్ అని ఉందా? డాక్టర్ వెస్ట్ అంటే పడమర వైపు చూడండి. NSW అంటే ఇది వెస్ట్ సైడ్ అన్నమాట. అంటే వెస్ట్ అంటే ఇక్కడ ఏంది? డాక్టర్ వెస్ట్. తర్వాత మనకు డాక్టర్ వెస్ట్ ఆయన ఏం చేసినాడంటే GSL అనేది GSL అని చెప్పాడు. GSL అంటే ఏంది? జనరల్ సర్వీస్ లిస్ట్. దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయంటే దగ్గర 2000 పదాలు ఉంటాయన్నమాట. దీంట్లో ఎన్ని ఉంటాయి? 2000 పదాలు ఉంటాయన్నమాట. తర్వాత మనకు ఇక్కడ వెస్ట్ అనేది కదా, వెస్ట్ను మనం ఏం చేస్తాం? రీసైకిల్ చేస్తాం, లేదంటే రీసైకిల్ అంటే సర్కిల్. ఆ విధంగా మతికి పెట్టుకోండి. సైకిల్ మనకు సైకిల్లో సర్కిల్ షేప్ ఉంటుంది, ఆ విధంగా మతికి పెట్టుకోవచ్చు. లేదంటే మనకు ఇక్కడ వెస్ట్లో మనకు సూర్యుడు అస్తమిస్తాడు కాబట్టి సూర్యుడు ఏ షేప్లో ఉన్నాడు? సర్కిల్ షేప్లో ఉన్నాడు. తర్వాత మనకు అస్తమించే సమయంలో మన సూర్యుడు ఏ కలర్లో ఉంటాడో దగ్గర రెడ్ కలర్లో ఉంటాడు. కాబట్టి మీరు ఈ రెడ్ని రీడ్ అని మెతికి పెట్టుకోండి. ఆ రెడ్ మీరు ఒక ఆల్ఫాబెట్ ఏడ్ని చేస్తే అక్కడ రీడ్ అయిపోతుంది, అంతే, ఏం లేదు. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే డాక్టర్ వెస్ట్ మెథడ్ లేదా రీడింగ్ మెథడ్. ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసినదే. ఇతను ఎన్ని పదాలు తయారు చేశాడు? దాదాపు 2000 పదాలతో ఏం చేశాడు? జనరల్ సర్వీస్ లిస్టు అనేది తయారు చేశాడు. చూడండి, ఇక్కడ మనకు ఇండియాకి ఈస్ట్ నుంచి వెస్ట్కి ఎన్ని కిలోమీటర్స్ ఉంది? 2933. అంటే దగ్గర 2K కిలోమీటర్స్. అంటే డాక్టర్ వెస్ట్ అనే ఆయన దగ్గర 2000 పదాలపైతో ఏం చేసినాడు? జనరల్ సర్వీస్ లిస్ట్ను తయారు చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, మనకు జనరల్ సర్వీస్ లిస్ట్. జనరల్ సర్వీస్లో G అనేది ఏంది? మనకు మా జనరల్ సర్వీస్ లిస్ట్లో ఫస్ట్ అక్షరం G, ఫస్ట్ లెటర్ G ఉంది కాబట్టి G అంటే గుజరాత్ అని మెతికిపెట్టింది. అంటే మన సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడు? ఇండియాలో గుజరాత్లో. కాబట్టి అస్తమించేది అంటే వెస్ట్ సైడ్ అస్తమిస్తాడు. కాబట్టి గుజరాత్ ఇటు సైడ్ ఉంది, వెస్ట్. అంటే GSL అంటే జనరల్ సర్వీస్ లిస్టు ఇటు సైడ్ అస్తమిస్తాడంటే వెస్ట్ సైడ్. కాబట్టి మీరు ఆ విధంగా కనెక్షన్ పెట్టుకోండి. తర్వాత మనకు ఇక్కడ ఈ సూర్యుడు వచ్చేసి ఏ కలర్లో ఉన్నాడు? రెడ్ కలర్ ఉన్నాడు. RED రెడ్. దీన్ని మీరు RED రీడ్ అంటే ఒక అక్షరం ఒక ఆల్ఫాబెట్ చేసి రీడ్ అవుతుంది. అంటే వెస్ట్ మెథడ్ ఏమంటాడు? రీడ్ మెథడ్ కూడా అంటారు. తర్వాత ఇక్కడ మనకు సన్ ఏ కలర్? మనకు సన్ ఏ షేప్లో ఉన్నాడు? సర్కిల్ షేప్లో ఉన్నాడు. అంటే సర్కిల్ అంటే మనకు సర్కిల్ షేప్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఏముంది? సర్కంస్టాన్సీలు ఏముంది? సర్కిల్ అని కనిపిస్తుంది కదా. అంటే దీని అర్థం ఏంటంటే టీచింగ్ ఇంగ్లీష్ అండర్ డిఫికల్ట్ సర్కంస్టాన్సీ అనే పుస్తకాన్ని రాశాడు. మీరు సర్కంస్టాన్సీ అనే పదం కనపరిచిందంటే మనకు ఎవరి మధ్య రావాలా? డాక్టర్ వెస్ట్ మధ్యకి రావాలి. ఎలా మధ్యకి వస్తాడు? సర్కిల్ అంటే మనకు వెస్ట్లో మనకు అస్తమించేది ఏంది? సూర్యుడు ఏ కలర్లో ఉన్నాడు? రెడ్ కలర్. అంటే రీడింగ్ మెథడ్. అంటే ఏ షేప్లో ఉన్నాడు? సర్కిల్. అంటే టీచింగ్ ఇంగ్లీష్ అండర్ డిఫికల్ట్ సర్కంస్టాన్సీ. తర్వాత మనకు వెస్ట్ సైడ్ అస్తమిస్తాడు కాబట్టి వెస్ట్లో మనకు ఏ స్టేట్ ఉంది? గుజరాత్ ఏ పదంతో స్టార్ట్ అయింది? Gతో. కాబట్టి జనరల్ సర్వీస్ లిస్ట్. తర్వాత ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? 2000 పైన ఉంది కాబట్టి 2K, 2000 పదాల పైన. ఆ విధంగా మీరు మతికి పెట్టుకోవచ్చు. మనకు ఇంగ్లీష్ మెథడాలజీలో బైలింగ్వల్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. దీనిని కనుగొన్నది CJ డాట్సన్. తను ఏ యూనివర్సిటీ చెందినవాడు అంటే వేల్స్ యూనివర్సిటీ చెందినవాడు. చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పర్సన్స్ ఇద్దరు ఉన్నారంటే బై అంటే 2 కాబట్టి బై. వీరిద్దరు పురుషలింగం అంటే వీరు లింగం అంటే పురుషలింగం అంటే బైలింగ్వల్. ఓకేనా? తర్వాత CJ డాట్సన్ బైలింగ్వల్ మెథడ్ని కనుగొనేది ఎవరు? CJ డాట్సన్. అంటే ఇతను డాడీ, ఇటు సన్ అంటే డాడ్సన్. తర్వాత ఇక్కడ సన్ని ఇతను వేలు పట్టి నడిపిస్తాడు కాబట్టి వేల్ యూనివర్సిటీ.